ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు మౌనవ్రతం పాటిస్తున్నారు. నోటికి కుట్లేసుకొని మరీ జగన్మోహన్ రెడ్డిని ఏది అడగలేకపోతున్న పరిస్థితి. మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అంగన్వాడీలు గత 32 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా కానీ వాళ్ళ డిమాండ్స్ అయితే నెరవేర్చిన పరిస్థితి. మరి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఉద్యోగుల పరంగా. ఆ ఉద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? ఆ సమస్యల పరిష్కారం ఎప్పుడు చూపుతారు? ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్యమూర్తి గారు చెప్పండి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా వాళ్ళు మీరన్నట్టుగానే మౌనవ్రతం పాటిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళే చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పిఆర్సీ వాళ్ళకి ఇవ్వకపోయినా, వాళ్ళకి అసలు ఎటువంటి బెనిఫిట్స్ రాకపోయినా, ఈ బెనిఫిట్స్ ఏంటండి, అసలు వాళ్ళ జీతాలే రావట్లేదు కదా. వాళ్ళ జీతాలే 1వ తారీఖుకి రాకపోయినా కానీ అడిగే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే, పాయింట్ నెంబర్ 1, ఉద్యోగ సంఘాలు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన చేసిన మొదటి పని ఏంటి అంటే ఉద్యోగ సంఘాల నాయకుల్ని పిలిచి బెదిరించడం. వాళ్ళు ఒక్కసారి భయభ్రాంతులకు గురైపోయారు. ఇది చేయటానికి ముందరే జగన్మోహన్ రెడ్డి మనుషులు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల రూపంలో సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక రకమైన దీంట్లోకి వాళ్ళు మిగిలిన ఉద్యోగస్తుల్ని తీసుకుపోయారు. అంటే మొత్తం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఫియర్ సైకోసిస్ని వాళ్ళలోకి స్ప్రెడ్ చేశాడు. దానివల్ల ఏమైపోయింది అంటే ఉద్యోగ సంఘాల్లో 2 రకాల నాయకులు ఉన్నారు. ఒక రకం నాయకులు ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి భయపడిన వాళ్ళు. 2వ రకం నాయకులు ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వీటికి వాళ్ళు కొంత ఆశపడిన వాళ్ళు. ఈ తరహా ఈ 2 రకాల నాయకులు అక్కడ ఉండేటప్పటికీ ఉద్యోగులు ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పలేకపోతున్నారు, ఏం చెయ్యాలనుకున్నా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ డిమాండ్స్ తీసి పక్కన పెట్టు, వాళ్ళ జీతం కూడా అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరూ పిలిచి నువ్వు రేపటి నుంచి వైజాగ్ పోవాలి అని చెబితే, అదేంటండి మాకు ఆర్డర్ ఇవ్వండి అంటే ఆర్డర్ ఇచ్చే పరిస్థితి లేదు, నీకు ఆర్డర్ తర్వాత వస్తుంది, నువ్వు ముందరైతే వైజాగ్ పో అంటున్నారు. ఈ విధంగా మా హెచ్ఓడి తోటి చెప్పించండి అంటే హెచ్ఓడికి చెప్పాం, పో నువ్వు వెళ్ళి అడుక్కోపో అని చెబితే వీళ్ళు వెళ్ళి హెచ్ఓడి తోటి మొరపెట్టుకుంటే ఆ హెచ్ఓడి ఏం చెప్తాడంటే నేనేం చెప్తానండి, నన్నే బెదిరిస్తున్నారు వాళ్ళు అన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటే ఈ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ అక్కడ క్రియేట్ చేసి పెట్టేటప్పటికీ ఎన్జిఓల సంఘం నాయకులందరూ కూడా తమ స్వార్థం కోసమో లేదు భయంతోటో మాట్లాడటం మానేశారు. ఈ పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ జీతాలే వాళ్ళు అడగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న అంగన్వాడీలకి వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు 27 కూడా ఇవ్వమని చెప్పి అడిగినా 23కే పరిమితం చేసిన పరిస్థితి. దాన్ని కూడా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? కింద స్థాయి ఉద్యోగులు మొత్తం సంఘ నేతలు అడుగుతుంటే వాళ్ళు మొహం చాటేస్తున్న పరిస్థితి. అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు పట్టిందంటారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు? ఉద్యోగ సంఘాల నాయకులు అమ్ముడు పోవడమే దీనికి కారణం. ఇందులో వేరే మాట ముచ్చట లేదు. మనం చూసాం, సచివాలయ ఉద్యోగుల సంఘం ఒకటి చూసాం. అసలు మనం ఏదైనా డిమాండ్ ప్రస్తావించాలి, ఏదైనా డిమాండ్ మాట్లాడాలి అంటే జగనన్న అన్నీ చేస్తాడండి, మీరేం అడగక్కర్లేదు అని నాయకుడే చెబుతూ ఉంటే
ఇంకా వీళ్ళు ఏం అడుగుతారు, ఏ విధమైన డిమాండ్ చేస్తారు? సో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మీరు ఒక ఆయనకి పదవి ఇవ్వడం, ఒక ఆయనకి ప్రమోషన్ ఇవ్వడం, ఒక ఆయన ఎదురు తిరిగాడండి. లేదు ఇటువంటివన్నీ చేస్తే ఎట్లా అని ఎదురు తిరిగితే అతని మీద కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అంటే అతను ఉద్యోగ సంఘ నాయకుడు, లుకౌట్ నోటీస్ ఇచ్చారు అరెస్ట్ చేయటానికి. అరెస్ట్ కూడా చేశారు ఆ తర్వాత. అంటే ఆ విధమైన ఒక ఒత్తిడిలో వీళ్ళందరినీ పెట్టేసి, వీళ్ళందరినీ భయపెట్టేసి వాళ్ళు పబ్బం గడుపుతూ ఉన్నారు. అందుకని ఈ నాయకులందరూ కూడా, వీళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళు మరి ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అయితే మనం చూసుకోవచ్చు, అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగం అని చెప్పి అన్నాడు. అసలు అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగం అని చెప్పాడు. ఎస్మా ప్రయోగం అంగన్వాడీలకు వర్తించిద్దా? అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తి కూడా వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే అంటే అంగన్వాడీలు వాళ్ళ మీద ఎస్మా అనేది నాకు తెలిసి అయితే వర్తించదు. ఎందుకు అంటే అంగన్వాడీ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి రావు. మరి ఆ చట్టం ఎందుకు ప్రయోగించారు, మరి అది న్యాయపరంగా తేలాల్సిన అంశం. వాళ్ళు ఏదో ఎమర్జెన్సీ సర్వీసెస్ లేకపోతే అవి కాదు అవి. అందువల్ల ఈ అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించినా కానీ ఈ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడటం లేదు. అసలు వాళ్ళు అసలు మాట్లాడటం, వాళ్ళ మీద ప్రొటెస్ట్ చేయడం ఎవరు చెప్పాలి? ఇప్పుడు సాటి కార్మికుడికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు ప్రొటెస్ట్ చెప్పాలి కదా. ఆ ప్రొటెస్ట్ కూడా చెప్పని పరిస్థితి ఉన్నది. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఎంప్లాయీస్ వ్యవస్థ మొత్తం కూడా చిక్కుకుపోయి ఉన్నది. అందువల్ల ఈ అంగన్వాడీ కార్మికుల మీద ఎస్మా ప్రయోగించిన ఏం ప్రయోగం? ఎస్మా ఏంటండి? ఎస్మా ప్రయోగించడానికి ముందరే అంగన్వాడీ కార్మికుల మీద పోలీసులు ఎంత దౌర్జన్యం చేశారో మనం చూసాం. వాళ్ళందరూ మహిళా కార్మికులు, వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమం బాటలో పట్టినప్పుడు ఏం చేయాలి? నువ్వు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సింది పోలీసులతోటి అణిచివేయటానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎంప్లాయీ సంఘాల వాళ్ళు భయపడుతున్నారు. నేను భయం కూడా చాలామందికి చెప్పను. ప్రలోభాలకి లొంగిపోయారు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల్లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితి. ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ అనేది అక్కడ నెలకొన్నది. ఏదైనా ఉద్యోగ సంఘాలు కానీ నేతలు కానీ మాట్లాడితే కేసులు, జైలు అంటూ భయపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా, ఎస్మా చట్టం ప్రయోగిస్తున్నా అన్నా కానీ ఉద్యోగ సంఘాలు ఏమి నోరు మెదపని పరిస్థితి కనిపిస్తుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.